రోహిత్ లేడు, కోహ్లీ లేడు, అశ్విన్ కూడా రిటైర్ అయిపోయాడు. అయినా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆరంభానికి ముందు భారత్ను ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. జట్టులో టాలెంటెడ్ యువ ప్లేయర్లు ఉన్నారని, శుభ్మన్ సేన దుమ్ము రేపుతుందని ఫ్యాన్స్ అంచనా వేశారు. అందుకు తగినట్టే తొలి ఇన్నింగ్స్ లో పరుగులు పోటెత్తించింది భారత్. రెండో ఇన్నింగ్స్ లోనూ భారీ స్కోర్ నే సాధించింది. ఇంగ్లాండ్ ముందు 371 పరుగుల టార్గెట్ ను పెట్టింది. భారత్దే విజయమని అభిమానులు ఆశపడ్డారు. కానీ ఇంగ్లాండ్ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడింది. భారత్ కే షాక్ ఇచ్చింది. చివరకు 5 వికెట్ల తేడాతో శుభ్మన్ సేన ఓడిపోయింది. గెలవాల్సిన మ్యాచ్ లో కంగుతింది. అయితే భారత్ ఓటమికి రకరకాల కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ వైఫల్యం భారత్ను దెబ్బతీసింది. టాస్ ఓడినప్పటికీ తొలి ఇన్నింగ్స్ లో ఓ దశలో భారత్ 3 వికెట్లకు 430 పరుగులు చేసింది. దీంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 550 నుంచి 600 పరుగులైనా చేస్తుందేమో అని చర్చ జరిగింది. కానీ లోయర్ ఆర్డర్ ఫెయిల్ అయింది. చివరి 7 వికెట్లకు భారత్ జట్టు జస్ట్ 41 పరుగులు మాత్రమే చేసింది. తొలి ఇన్నింగ్స్ లో మొత్తంగా 471 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్ లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. ఓ దశలో 334 పరుగులకు 4 వికెట్లతో పటిష్టంగా కనిపించింది. ఆ తర్వాత చివరి 6 వికెట్లకు 31 పరుగులు మాత్రమే సాధించింది. భారీ టార్గెట్ ను సెట్ చేసే అవకాశాన్ని భారత్ మిస్ చేసుకుంది. మరో 50 పరుగులైనా చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది అనడంలో డౌట్ లేదు. హెడింగ్లే టెస్ట్ లో ఫీల్డింగ్ లో భారత్ దారుణంగా విఫలమైంది. యశస్వి జైస్వాల్ 4 క్యాచ్లు విడిచిపెట్టాడు. 2 ఇన్నింగ్స్ లో కలిపి శుభ్మన్ సేన చాలా క్యాచ్లే వదిలేసింది. దాదాపు 10 క్యాచ్లు అందుకోలేకపోయింది. రెండో ఇన్నింగ్స్ లో బెన్ డకెట్ 97 పరుగుల దగ్గర ఇచ్చిన క్యాచ్ ను జైస్వాల్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత డకెట్ 149 పరుగులతో ఇంగ్లాండ్ కు కీలకంగా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. బౌలింగ్ లో జస్ప్రీత్ బుమ్రాకు సరైన సపోర్ట్ దొరకలేదు. అయితే బుమ్రా తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు సాధించాడు. రెండో ఇన్నింగ్స్ లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు. ఒక్క వికెట్ ని కూడా దక్కించుకోలేకపోయాడు. సిరాజ్, శార్దుల్ ఠాకూర్, ప్రసిద్ధ్ కృష్ణ అంచనాలకు తగినట్టుగా బౌలింగ్ చేయలేకపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్స్ ను ఇబ్బంది పెట్టలేకపోయారు. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. సీనియర్ బౌలర్ షమీ లేని లోటు కనిపించింది. జడేజా కూడా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. టార్గెట్ చేజ్ లో ఇంగ్లాండ్ ఓపెనర్లను భారత బౌలర్లు త్వరగా అవుట్ చేయలేకపోయారు. ఓవరాల్ గా చూస్తే టెస్టులకు తగినట్టుగా క్రమశిక్షణతో భారత్ ఆడలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.